ఆయన 16 ఏళ్లకే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 84 ఏళ్ల వరకు అనేక పదవులు అనుభవించారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం దగ్గర నుంచి ప్రత్యేక తెలంగాణ వరకు అన్ని ఆయన చూశారు. ఆయన అనుభవం అసామాన్యం. ఆయన చూసిన సంఘటనలు ఘటనలు అనేకం. ఆయనే కొణిజేటి రోసయ్య. నిలువెత్తు తెలుగుదనం ఉట్టిపడే రోసయ్య ఇప్పుడు గవర్నర్గా రిటైర్ అయ్యారు. ఆయన ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఇలా అన్ని రకాల పదవులను చేపట్టి వాటికి వన్నె తెచ్చారు. ప్రస్తుతం గవర్నర్ పదవి ముగించుకొని వచ్చిన ఆయన రాజకీయాల గురించి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎదురైన సంఘటనల గురించి ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాల గురించి ఈరోజు ఫేస్ టు ఫేస్లో రోసయ్య గారితో ముచ్చటిద్దాం. సార్, థ్యాంక్ యూ సార్. సార్, మీ ఫ్యామిలీలో రాజకీయాల్లో ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎలా వచ్చారు రాజకీయాల్లోకి మీరు? నేను కళాశాల చదువుకునే రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలి తెలుగు వారికి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం సాగుతూ ఉండేది. తలంపుగా ఆ ఉద్యమ ప్రవాహంలో కలిసిపోయాను. కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను కళాశాల యూనియన్కి జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. గుంటూరు హిందూ కళాశాల రాష్ట్రంలో చాలా పెద్ద కళాశాల అప్పట్లో. ఆ కళాశాలలో జనరల్ సెక్రటరీ కావటం అదొక కత్తి మీద సాము లాంటిది. జనరల్ సెక్రటరీని అయ్యాను. జనరల్ సెక్రటరీగా ఈ సపరేట్ ఆంధ్ర ఏర్పడాలి అని సాగుతున్నటువంటి ఉద్యమానికి దూరంగా ఉండటం సాధ్యం కాల. పరిస్థితుల ప్రభావం, మిత్రుల ప్రోత్సాహం, యూనియన్కి జనరల్ సెక్రటరీగా ఉండటం, వీటన్నిటి ప్రభావంతో నేను రాజకీయాల్లోకి రావాలని అనుకొని వచ్చింది కాదు. అదొక వాతావరణం వచ్చేసింది, అలా వచ్చేసేసాను. యూనియన్ లీడర్గా ఏ పార్టీకి అఫిలియేషన్లో ఉన్నారు? పార్టీ కాదు, ఇండిపెండెంట్గా ఉండేవాడిని. రంగా గారికి దగ్గరగా ఉండేవాడిని. ఫస్ట్ అంటే ప్రజా జీవితంలోకి ఎప్పుడు వచ్చారు? గుంటూరు టౌన్లో ఏ సమావేశాలు జరుగుతున్నా హిందూ కళాశాల సెక్రటరీగా పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. అట్లా అనుకోకుండా ఇది ఒక ప్లాన్ ప్రకారంగా ఆలోచించి ఒక పథకం, ఈ పథకం ప్రకారంగా పోవాలి, ఈ గమ్యం చేరుకోవాలి, ఏమీ లేదు. అనుకోకుండా విద్యార్థి ఉద్యమంలోకి వచ్చారు, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అలాగే ఫస్ట్ ఎమ్మెల్సీగా ఎప్పుడు కంటెస్ట్ చేసే అవకాశం వచ్చింది? 1968. ఓకే, ఏ కాన్స్టిట్యున్సీకి చేశారు? జనరల్ ఎమ్మెల్యేస్ నుంచి. ఓకే, ఎమ్మెల్యేస్ నుంచి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు సార్? 17 ఏళ్ళు ఉన్నాను. 17 ఏళ్ళు ఎమ్మెల్సీగా మీరు మంత్రిగా చూస్తే 17 ఏళ్ళు. అప్పుడు మొదట్లో 3 సార్లు వరుసనే ఉన్నాను. 17 ఏళ్ళు ఉన్నాను ఇండిపెండెంట్ గానే. స్వతంత్ర పార్టీలో కూడా చేరాను. స్వతంత్ర పార్టీ సభ్యుడిగా కూడా ఉండేవాడిని. మీరు చూస్తే ఎవరెవరి దగ్గర పనిచేశారు సార్ మంత్రులు? చెన్నారెడ్డి గారు 2 సార్లు ఆయనతో పనిచేశాను. అంజయ్ గారు ఒక పర్యాయం ఆయనతో పనిచేశాను. విజయభాస్కర్ రెడ్డి గారు 2 సార్లు ఆయన మంత్రివర్గాల్లో ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఆయన మంత్రివర్గంలో ఉన్నాను. ఇంతమంది ముఖ్యమంత్రులను చూశారు, అంటే 5 ముఖ్యమంత్రులను చూశారు. ఒకళ్ళ దగ్గర 2 సార్లు చేశారు. చెన్నారెడ్డి గారి దగ్గర ఎవరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉండేది సార్? ప్రజల సమస్యల విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఎవరు చురుగ్గా ఉండేవాడు? అందరూ వాళ్ళ పరిధిలో చురుగ్గానే ఉండేవాళ్ళు. అంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. మీకు కాంగ్రెస్ అంటే హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్తో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకునే వాళ్ళలో చెన్నారెడ్డి గారు ఒకడు ప్రధానికి హైకమాండ్ అనేవాడు కాదు. అవసరమైనప్పుడు మాట్లాడేవాడు, కొన్ని స్వతంత్రించిన నిర్ణయాలు చేసేవాడు. అలాగే రాజశేఖర రెడ్డి కూడా కొంతవరకు ఇండిపెండెంట్గానే వ్యవహారం చేసేవాడు. వీళ్ళ యాటిట్యూడ్ ఆ విధంగా ఉండేది. సరే, మీరు చూస్తే వీళ్ళల్లో ముఖ్యమంత్రులు చెన్నారెడ్డికి, జనార్దన్ రెడ్డికి, జలగం వెంగళరావుకి వీళ్ళకి పడేది కాదు. ఒకళ్ళొకంటే కొంతమందికి పడేది. కానీ మీరు ఈ అందరితో కూడా సర్దుకుపోయారు, అందరి దగ్గర కూడా కీలకంగా ఉన్నారు. ఎలా సాధ్యమైంది సార్ అది? వాళ్ళని మనం అర్థం చేసుకొని, వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకొని ఆ ప్రకారంగా నడవటమే. ఎక్కడా కూడా తేడా రాదు? ఎక్కడా లేదు. అంటే మీ మనస్తత్వం అంటే వివాదాలకు అతీతంగా ఉండి మీ పని మీరు చేసుకుపోవడం వల్ల సాధ్యం. డిపార్ట్మెంట్ నాకు ఏదైతే అప్పగించేవాళ్ళో
ఆ డిపార్ట్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండేది. అంటే మీ అవసరం ఉండేది, వాళ్ళకి ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా కాంగ్రెస్లో మీ అవసరం ఉండేది అని కాదు, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా నాకు అప్పగించినటువంటి డిపార్ట్మెంట్ని కొంచెం జాగ్రత్తగా క్రిటిసిజానికి తావు లేకుండా నడిపేవాడిని. ఎక్కువ ఏ శాఖను నిర్వహించారు సార్ ఈ 5 మంత్రులు సీఎంల దగ్గర? ఫైనాన్స్. ఎందుకని ఫైనాన్స్ కి మీకు అవినాభావ సంబంధం ఉండేది? చివరి వరకు కూడా మీరు సీఎం అయ్యాక వరకు కూడా అదే చూసుకున్నారు. నా దగ్గర ఉండేది అదే. ఏమంటే మొట్టమొదటి నుంచి నేను ఒక చిన్న బిజినెస్ కమ్యూనిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని. చెన్నారెడ్డి గారు మాట్లాడుతూ నీకు ఫైనాన్స్ ఉండాలి, ఫైనాన్స్ మేనేజ్ చేయటంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆ మెలకు జాగ్రత్త నీ దగ్గర ఉంటుంది, నీకు అప్పగిస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఇది పెద్ద డిపార్ట్మెంట్ సార్ అన్నాను. అవును పెద్దది కాబట్టి ఇస్తున్నాను, నువ్వు తీసుకోవాలన్నాడు. మాట్లాడటానికి వీలు లేదు కదా. ఆ రకంగా ఫైనాన్స్తో మొదలుపెట్టాడు. ఎలా ఉంటుంది సార్ మంత్రి ప్రమేయం? ఎలా ఉంటుంది? ముందుగా నిర్ణయించుకున్న ఆదాయం వస్తుంది, ముందుగా నిర్ణయించుకున్న ఖర్చులు ఉంటాయి, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? మంత్రి విజ్ఞత ఎలా ఉపయోగపడుతుంది యాజ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్గా? జనరల్గా నా వరకు నా స్టైల్ ఏమిటంటే ఏదైనా ఒక డెసిషన్, మేజర్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తే దానిలో కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే ముఖ్యమంత్రితో వెళ్ళి మాట్లాడేవాడిని, 1-to-1 మాట్లాడేవాడిని, చెప్పేవాడిని దీంట్లో ఈ ఇబ్బంది ఉంది, ఇది మనం టేకప్ చేయకూడదు, ఇది టేకప్ చేయొచ్చు అని. చాలా వరకు ఏ ముఖ్యమంత్రి నన్ను కాదు అని అనే స్వభావం ఉండేది కాదు. జాగ్రత్తగా వినేవాళ్ళు, రోజు అట్లా కాదు ఇట్లా అని సర్ది చెప్పే సందర్భం ఉంటే చెప్పేవాళ్ళు, కలిసి ఉన్న పని చేసుకుంటాం. వైఎస్ ఉన్నప్పుడు బాగా ఇబ్బంది అయింది మీకు, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి బోలా చక్కడులాగా వరాలు ఇచ్చేయడం, మీరు అడ్జస్ట్ చేయలేక కాదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. ఉన్నాయి, బట్ 1-to-1 అది 1-to-1లో చెప్పేవాడిని. అప్పుడు కొత్తగా మీరు 2004 రావడం, 10 ఏళ్ళు కాంగ్రెస్ గ్యాప్ రావడం, ఆదాయ వనరులు తక్కువగా ఉండడం, ఈయన ఇచ్చిన హామీలు ఆల్రెడీ మీరు మేనిఫెస్టోలో పెట్టినవి కాకుండా అదనంగా కూడా ఇచ్చేవాళ్ళు, అన్ని సర్దుబాటు చేయగలిగారు. అంటే అప్పుడు ఒకటి జరిగింది సార్, 2004 వరకు ఉన్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొత్తం స్ట్రీమ్ లైన్ చేసింది ఆదాయం కోసం. ఆదాయం రాగానే మీకు ఉపయోగపడింది జలయజ్ఞం కానీ, మీరు తీసుకున్న ఇందిరమ్మ కానీ, ఈ పథకాలన్నింటి కూడా అంటారు. మీరు 2004 తర్వాత సృష్టించిన దానితో వచ్చిందా, ముందుగానే చంద్రబాబు నాయుడు వేసిన పునాదుల వల్ల మీకు ఆదాయం? రెండూ ఉన్నాయి. అంతకు ముందు నుంచి అమల్లో ఉన్నటువంటి కార్యక్రమాల వల్ల వచ్చింది, ప్లస్ నేను కొంత నా బ్యాక్గ్రౌండ్ బిజినెస్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాడిని కాబట్టి కొంచెం జాగ్రత్తగా లూప్ హోల్స్ లేకుండా జాగ్రత్త పడేవాడిని. ఆదాయం పోతుంటే ఎక్కడన్నా పోకుండా చూసేవాడిని, లీకేజీలు లేకుండా. సరే, ఇన్ని పదవులు చేశారు కదా, మంత్రి పదవులు చేశారు, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, గవర్నర్గా, సీఎంగా. ఏ పదవి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? నాకు కంపారిటివ్గా ఇది బాగుంది, ఇది బాగాలేదనేది ఏం లేదు. ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చేయటం అంతే. ఓకే. అన్ని బాధ్యతల్లో కూడా అసంతృప్తి అంటూ నాకేం లేదు. మనం మాట్లాడుకునేవాళ్ళం సార్, 2009 ఎలక్షన్ ముందు మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మన అసెంబ్లీ లాబీలో కూర్చొని, అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి ఒక 4-5 రోజుల ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఏం సార్ నెక్స్ట్ అంటే, నాకు ఇంతవరకు వచ్చింది చాలు, సీఎం అవుతానని కోరిక కూడా లేదని కూడా మీరు చెప్పారు. నాకు బాగా గుర్తు, అక్కడ మీరు మధ్యలో బ్రేక్ మధ్యలో చెప్పినప్పుడు. కానీ 4 రోజులు తిరగకుండానే మీరు సీఎం కావాల్సి వచ్చింది. పరిస్థితుల ప్రభావం, రాజశేఖర రెడ్డి గారు హఠాన్ మరణం, హైకమాండ్ భావన, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు, ఉన్నాను. మీరు చాలా సందర్భాల్లో చూశాను సార్ మిమ్మల్ని మంత్రిగా, ఆర్థిక మంత్రిగా కూడా ప్రభుత్వానికి వెనుదండుగా ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే మిమ్మల్ని ఎవరైతే మీకు ప్రయారిటీ ఇచ్చారో వాళ్ళందరూ కూడా వెనుదండుగా ఉన్నారు, సలహాలు ఇచ్చారు. సీఎం అయిన తర్వాత మీరు ఒక్కసారిగా ఒత్తిడికి లోనట్టుగా కనిపించింది సార్. అంటే ప్రెషర్ ఎక్కువ ఉండేది, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వచ్చేవాళ్ళు డిమాండ్స్తో వస్తారు. ఆ దగ్గరికి ఏ మంత్రి వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా డిమాండ్స్తో వస్తారు. డిమాండ్స్ మీన్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, వాటిని కాదంటే కష్టంగా ఉండేది.
కొంచెం సతమతం అవుతుండేవాడిని. ఇక్కడ చాలా రోజుల వరకు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా కేబినెట్లో ఉన్న మంత్రులు కూడా మీరు టెంపరీ, మీరు కొద్ది కాలం ఉంటారు అనే భావంతో ఉన్నారు. మీకు అప్పుడు తెలిసే ఉంది. ఎందుకంటే మీరు ఉన్నప్పుడే ఈ కొండా సురేఖ లాంటి వాళ్ళు, మీరు సీఎంగా ఉన్నారు, హైకమాండ్ పెట్టిన వాళ్ళని మీకే ఈయన కాదు నేనున్న ఈ కేబినెట్లో బయటకు పోయిన పరిస్థితి ఉంది. ఆవిడ క్యాబినెట్లో లేదు, మంత్రిగా ఉండి రాజీనామా చేసి మీరు కూడా యాక్సెప్ట్ చేశారు వితౌట్ ఇది. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంట? కాంగ్రెస్ పార్టీ లాంటి చోట హైకమాండ్ క్రమశిక్షణ అన్ని ఉండే చోట మిమ్మల్ని ఎంపిక చేసిన తర్వాత ఎందుకు పార్టీ నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ మంత్రులు కూడా కేబినెట్లో కూడా జగన్ సీఎం కావాలని సంతకాల సేకరణ చేశారు. ఎవరి ఆలోచనలు, ఎవరి లాయల్టీని బట్టి వాళ్ళు నిర్ణయాలు చేసుకునేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు. ఆ రకంగా కొండా సురేఖ రాజశేఖర రెడ్డి గారి పట్ల అత్యంతమైన విశ్వాసం ఉండేది. ఆ విశ్వాసంతోనే జగన్ని ముఖ్యమంత్రి కావాలని కోరింది. దానికోసం ప్రత్యేకంగా ఆవిడ ఒంటరిగా నిలబడటానికి కూడా సిద్ధపడ్డది. ఆపత్కాలంలో రోసయ్య చాలా మంది మంత్రులకి ఎమ్మెల్యేలకి అక్కడ వచ్చారు, పార్టీకి కూడా మంత్రులకి మీరు సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. మిమ్మల్ని పెద్ద ఆయనగా చూసుకునేవాళ్ళు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా సొంతంగా వచ్చినా, ప్రభుత్వ పరంగా వచ్చినా, పార్టీ పరంగా వచ్చినా వాళ్ళు ఎందుకు మీ మీద విశ్వాసం పెట్టలేకపోయారు సార్? అప్పుడు ముఖ్యమంత్రి ఇంకొకరుగా ఉండాలి, గట్టి కులం నుంచి ఉండాలి అనే భావన ఉంటుంది. జనరల్గా అట్లా అనుకునేవాళ్ళు. 145 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు జగన్ సీఎం చేయాలి. హైకమాండ్ ఎందుకు సార్ అంత గట్టిగా ఉంది ఆ విషయంలో? మీరు కూడా ఊహించలేదు? నేను ఊహించలేదు. హైకమాండ్ అంత టఫ్గా ఉండి నువ్వే ఉండాలి అంటుందని నాకు తెలియదు. వీళ్ళు సంతకాల సేకరణ చేస్తామని తెలిసిందా సార్? తెలుసు. మిమ్మల్ని అడిగారా సంతకాలు పెట్టి? మిమ్మల్ని అడగలేదు. ఎందుకు హైకమాండ్ అంత స్ట్రాంగ్ ఉంది జగన్ విషయంలో? బహుశా అతనికి అనుభవం లేదని, కుర్రాడని, హీ రిక్వైర్స్ సమ్ టైం అని అట్లా అనుకుంటారేమో. అలా కాకుండా రాజశేఖర రెడ్డి మన చేతుల్లో దాడిపోయాడు, సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీ కాకుండా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి అన్నట్టు తయారు చేశాడు. ఆ ప్రమాదం మళ్లీ రాకుండా ఉండడం కోసమే జగన్ పక్కన పెట్టారు అనుకోవచ్చా? హైకమాండ్ ఆలోచన ఒకరు కాదు. హైకమాండ్ అంటే వాళ్ళు ఒక 7-8 మంది ముఖ్యులు ఉంటారు. ఆ ముఖ్యులు కూర్చొని చర్చ చేసుకుంటారు. వాళ్ళ విజ్డమ్లో వాళ్ళు ఆ రోజున అట్లా అనుకున్నారు. అంచనా పొరపాటు అంటారా హైకమాండ్ జగన్ సీఎం చేయకపోవడంలో? నేను పొరపాటు అనే అనుకోను. వారి ఆలోచన అట్లా ఉంది. హీ కెన్ వెయిట్ ఫర్ హిస్ డే అన్నట్టుగా ఉన్నారు. వచ్చినప్పుడు నేను చెప్పాను జగన్కి, జగన్ నువ్వు ఎప్పుడో టైం వస్తుంది, నువ్వు వెయిట్ చేస్తే మంచిదని. తొందరపడ్డా జగన్? నేను అన్న ఆ మాట. మామూలుగా మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మా నాన్న పార్టీని గెలిపించాడు, మా కుటుంబం అంతా కష్టపడి రాజకీయాల్లో ఉన్నాం. మా నాన్న సడన్గా పోయాడు కాబట్టి నాకు రావాలి అని అతను కోరుకున్నాడు. కోరుకోవటం తప్పేం లేదు. జగన్కి భవిష్యత్తులో ఏమైనా ఉంటుంది సార్? వేరే పార్టీ పెట్టాడు కదా, నడుస్తూ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం మీ మొత్తం ఎంటైర్ రాజకీయ కెరీర్లో చూసుకుంటే కీలకమైన వ్యవహారం సార్. అప్పుడు ఎంత ఒత్తిడి ఉండేది మీకు తెలంగాణ నాయకుల నుంచి కానీ మంత్రుల నుంచి? ఉండేది, తీవ్రమైన ఒత్తిడి ఉండేది. సీఎంగా రోసయ్య ఉండటం వల్లే రాష్ట్ర విభజన జరిగింది. ఆయన అనుభవాన్ని ఇక్కడ గట్టిగా ఉపయోగించలేకపోయారు అనే దానికి ఏమంటారు? వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన డిమాండ్స్ ఇట్లా పెడుతున్నాడు కదా, ఏమిటి దీని మీద అని అడిగితే నేను చెప్పాను, డిసైడ్ చేయవలసింది మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు విభజనే కనుక అయితే మీరు వేరే వాళ్ళని పెట్టుకొని చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. మరి యాజ్ ఏ ముఖ్యమంత్రిగా విభజన వద్దు అని చెప్పాల్సిన మీరు విభజన చేసుకోండి వేరే వాళ్ళతో అని చెప్పడం అంటే? వద్దు అని చెబుతూ నేనున్నంత వరకు విభజన కుదరదు, నన్ను అక్కడ కూర్చోబెట్టి విభజన కుదరదు. ఆపే శక్తి మీకు అప్పుడు ఉందనిపించలేదు సార్ ముఖ్యమంత్రిగా? నేను అంతటి పవర్ఫుల్ ముఖ్యమంత్రిని కాదు. అదే ప్రాబ్లం అయిపోయింది రాష్ట్ర విభజనకు. రోసయ్య పవర్ఫుల్ కాదు అని. అసలు వైఎస్ ఉంటే అసలు ఇదే జరిగేదే కాదు, ఈ ఉద్యమం ఉండేదే కాదు, ఈ విభజన ఉండేదే కాదు అంటారు. వైఎస్ బ్రతుకుంటే ఈ మార్పులే వచ్చాయి కాదు. అదే దానికి ఏకీభవిస్తారా?
మార్పులు వచ్చేవి కాదు. ఆయనే ఉండేవాడు ముఖ్యమంత్రిగా, ఏం జరిగేదో అది జరిగేది. ఈ నిర్ణయం ఏమనిపించింది సార్? రాష్ట్ర విభజనకు సంబంధించి ఆ రోజు చేసిన ప్రకటన నిర్ణయం హైకమాండ్ తప్పుగా చేసిందని మీకు అనిపించిందా? తప్పని నేను అన్ను. హైకమాండ్ ఈ అభిప్రాయంలో నిర్ణయం చేసుకుంది. ఆ అభిప్రాయం కరెక్టా కాదా సార్? ఎందుకంటే తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్నారు 10 రోజులు గడవక ముందే. దాన్ని బట్టి ఏమనిపిస్తుంది మీకు? హైకమాండ్ తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. తప్పు కాదు, తొందరపడి నిర్ణయం చేశారు, మళ్ళీ సర్దుకున్నారు. అంటే హైకమాండ్ కూడా ఇక్కడ వచ్చిన ఈ చీలికలు పేలికలు, ఎమ్మెల్యేలు ఒక పక్క, మంత్రులు ఒక పక్క కావడంతో వాళ్ళ మీద కూడా ప్రెజర్ ఏమైనా పెరిగిందా సార్? తెలియదు. లేకపోతే హైకమాండ్ ఏమన్నా రోసియన్ సీఎంగా పెట్టి తప్పు చేసామనుకుందా ఏమన్నా మొత్తం సిచ్యువేషన్? నాకు తెలియదు, నా చెవి దాకా అట్లాంటి మాట రాలేదు. కానీ మొత్తానికి ఆ ఒక్క నన్ను హైకమాండ్ ముఖ్యమంత్రిగా పెట్టి తప్పు చేశామని అనుకుంటే మరలా ఇమీడియట్గా గవర్నర్గా పంపించాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, అంటే మీ పదవి మధ్యలో తీసేసాం కాబట్టి, మీ పెద్ద మనిషి కాబట్టి తప్పు చేసి నన్ను పెట్టడమే తప్పు అని భావన కలిగితే వరకు నన్ను గురించి ఆలోచించాల్సిన పని లేదు. అది కాకుండా నన్ను గవర్నర్గా అపాయింట్ చేసిన తర్వాత నేను వెళ్ళి థ్యాంక్స్ చెప్పడానికి సోనియా గాంధీ గారిని కలిస్తే, రోజే కొద్దిగా ఆలస్యం అయింది, సారీ ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ లాంగ్ బ్యాక్ అని అన్నారు. అంటే పర్లేదమ్మా అన్నారు. అంటే సీఎం పదవి వదులుకున్నందుకు కాంపన్సేట్ గా మీకు గవర్నర్ పదవి ఇచ్చారా అని నేను అనుకోను. వారి దృష్టిలో ఖాళీగా పెట్టడం కాకుండా గవర్నర్గా పంపించాలనుకున్నారు, పంపించారు. మొత్తానికి చూసుకుంటే ఆ ఎపిసోడ్ ముఖ్యమంత్రిగా మీరు అయిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఎలా అయ్యాడు సార్? నాకు తెలియదు. 145 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన జగన్ పక్కన పెట్టారు. మీరు తాత్కాలికం అనుకున్న మంత్రుల్ని మాట పట్టించుకోలేదు. హఠాత్తుగా చూస్తే మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి అంటారు అయ్యాడు. కిరణ్ కుమార్ రెడ్డి మీ వెనక ఏమైనా గోతులు తవ్వాడన్న అనుమానం ఉందా? నాకు గోతులు పూడికి వేయటం ఇదంతా నాకే అనుమానం లేదు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనే అనుమానం కూడా మీకు ఎప్పుడు రాలేదు? నాకు ఎప్పుడు రాలేదు. సీఎంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఈయన బెంగళూరు వెళ్తున్నాడు, బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్నాడు అని చెప్పారు. వెళ్తే వాళ్ళని మీ దగ్గర సమాచారం ఉంది, ఇతను ప్రయత్నం చేస్తాడు, వెళుతున్నాడు అని తెలుసు సీఎం పదవి కోసం. బహుశా దానికే అంతకంటే ఏముంటుంది. దాన్ని మీరేమి నేనే ఇప్పుడు సీరియస్గా తీసుకోవాలా. అంటే ఇంత సమర్థవంతమైన నేత రోసయ్య మిమ్మల్ని అసమర్థుడిగా చిత్రీకరించి ఆయన ఆ సీట్లోకి వచ్చినప్పుడు మీకు కొద్దిగా నా కోపం అనిపించలేదు? నాకేం కోపం, కిరణ్ కుమార్ రెడ్డి మీద కోపం లేదు? నాకేం కోపం లేదు. కలిస్తే మాట్లాడతారా ఆయన? శుభ్రంగా మాట్లాడుతుంటాను. కిరణ్ కుమార్ రెడ్డి 3 ఏళ్ల పాలన అయితే చూశారు కదా మీరు, ఏమనిపించింది? ఈయన కరెక్ట్ అనిపించిందా, కరెక్ట్ కాదనిపించిందా? కాంగ్రెస్ ప్రతినిధిగా పరిపాలన చేశాడు. మీ వెనక ఎందుకు రాలేకపోయింది పార్టీ? నేను మారిందా ఆ ఎమ్మెల్యేల ఆలోచనలు? నేను ఎప్పుడు పార్టీ నడిపిన వాడిని కాదు. మీ పిసిసి ప్రెసిడెంట్గా చేశారు. చేసినా కూడా ఒక వర్కర్గా ఫీల్ అయ్యానే తప్ప నేను ఎప్పుడు లీడర్ని, జనం అంతా నా వెనకున్నారు అని నేను ఎప్పుడు ఫీల్ కాలేదు, అట్లా అనిపించలేదు కూడా నాకు. సార్, గవర్నర్గా చూసుకుంటే మీకు విశేషమైన అనుభవం ఉంది. మీరు తిమ్మిని బమ్మిని చేసి మాట్లాడగలరు, సెటైర్లు వేస్తారు. మీరు చెన్నై వెళ్తున్నప్పుడు జయలలిత అక్కడ ఉంది, ఆమె ఫెరేషియస్గా ఉంటుంది, టిపికల్ మెంటాలిటీ. మీకేమైనా అనిపించిందా ఆమె దగ్గర సరిగ్గా చేయగలుగుతామా మనం? నాకేమనిపించింది. ఎలా ఉంది సార్ ఆమెతో సంబంధాలు, ఎలా ఉండే? ఫైన్. 5 ఏళ్ళు వివాదరహితంగా, ఇప్పుడు స్పర్ధలు కానీ అపార్థాలు కానీ లేకుండా చక్కగా జరిగిపోయింది పీరియడ్. అంటే ముందుగానే మీరు అనుకున్నారు ఎంతో గొడవలు ఎందుకు మనకి, మన శేష జీవితాన్ని వివాదరహితంగా లాగిద్దామని? లాగించడం కాదు కదా, విషయాలను బట్టి కదా. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన చెన్నారెడ్డి గారు అక్కడ గవర్నర్గా ఉన్నప్పుడు అక్రమ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనే పర్మిషన్ ఇచ్చారు విచారణ కోసం. కానీ రోసయ్య గారు అనుభవం ఉన్న రోసయ్య వెళ్తే కూడా ఇలాంటివి పునరావృతం అవుతాయా అనే సందేహాలు ఇప్పుడు వచ్చినాయి. కానీ మీరు రాలేదు, అసలు నా నోటీస్కి ఈ అంశం రాలేదు. ఓకే, గవర్నర్ పదవి వచ్చేసరికి ఈ ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ రాగానే చాలా రాష్ట్రాల గవర్నర్లను కూడా సాగనంపించారు. కొంతమంది మధ్యలో పంపించేశారు, కొంతమంది టర్మ్ అయిపోగానే. కానీ మీకు మాత్రం అనూహ్యంగా 2వ సారి వచ్చింది. మీరు స్వచ్ఛమైన కాంగ్రెస్ వాది. ఎలా సాధ్యమైంది? బీజేపీలో మీరు 2వ సారి
జనరల్గా వినికిడి నాకు ఆమె ఎప్పుడు చెప్పలేదు. ఆవిడతో మెన్షన్ చేశారని ఉంచాలా లేదా అందరినీ మారుస్తున్నాం, ఆయన కూడా మారుస్తామంటే లేదు ఆయన అట్లా లేడు, ఆయన ఉండాలి, ఆయన ఉంచండి అని అడిగింది అని వినికిడి. లెటర్ కూడా ఏదో ఇచ్చిందని అన్నారు. లెటర్ మొన్న ఇచ్చింది, మరలా కంటిన్యూ చేయమని. ఓకే సార్, అప్పుడు కంటిన్యూ చేసిన వాళ్ళు మొన్న ఎందుకు మరి ఇవ్వలేదు సార్? నేను ఎట్లా చెప్పేది, వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పార్టీలో చాలా మంది ఉన్నారు వెయిటింగ్ లిస్టులో. జయలలిత గారు చనిపోయారు, సీఎంగా ఆమె స్టైల్ ఎలా ఉండేది సార్? పార్టీ యునైటెడ్గా ఉండేది, నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం అమలు అయ్యేది. పార్టీలో క్రమశిక్షణ ఎక్కువ. అంటే భయపెట్టి క్రమశిక్షణ సాధించారా, పట్టు సాధించారా జయలలిత, లేకపోతే అది బేసిక్గా ఉన్నదాన్ని ఆమె పట్టుకున్నారా? భయపెట్టి అని కాదు, ఆ పార్టీ రీజనల్ పార్టీ, అది దానికి నేషనల్ లీడర్షిప్ అవి ఏమీ లేవు. జనరల్గా ఆ పార్టీలో క్రమశిక్షణ బాగా ఉండేది. అంటే ఆమె కన్ను సైగతోనే బెదిరించేవాళ్ళు, ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా తీవ్రమైన చర్యలు ఉండేవి. అందువల్ల వీళ్ళందరూ కూడా ఎవరో కూడా తొనకుండా బెనకుండా ఎవరు అదుపులో పెట్టుకుని. రీజనల్ పార్టీలకు ఎప్పుడు ఆవికే కాదు, ఏ రీజనల్ పార్టీకైనా ఉండేటువంటి అవకాశం ఏంటంటే కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. కానీ మన దగ్గర చూస్తుంది, పక్కన తమిళనాడు, మన దగ్గర ఏపీలో చూస్తుంది, టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ రీజనల్ పార్టీలే, వైసీపీ కూడా. కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించవు కదా మనకి. అది చెన్నై, ఇది హైదరాబాదు. ఎందుకని అంటే అంత ఎఫెక్షన్ ఎందుకు చూపించలేరు పార్టీ? అక్కడ అది అలవాటు అయిపోయింది, ఆ ట్రాక్ లో మోస ఎవరు తప్పే పరిస్థితులు. జయలలిత చనిపోయారు సార్, అన్నాడేమో ఆమె ఏకైక పెద్ద దిక్కు. ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారు? మీరు 5 ఏళ్ళు అక్కడ ఉండి చూశారు కదా రాజకీయాలు. పార్టీ కట్టుబాటుగానే ఉంటుంది. ఇప్పుడు సీఎంగా అయినటువంటి ఆయన కూడా ఇదివరకు 2 సార్లు సీఎంగా పనిచేశాడు. పార్టీని బాగానే నడుపుతాడని అనుకుంటున్నాను. ఇక్కడ చూసుకుంటే సార్, తెలంగాణ మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు, ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇవి క్యారీ ఆన్ చేయడానికి వెసులుబాటు ఎక్కువ ఉంది. ఇక్కడ రెడీమేడ్ క్యాపిటల్ సిటీ ఉంది, కొన్ని అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ఈ సౌకర్యాలు వీటి వల్ల బాగానే నడుస్తూ ఉంది. కేసీఆర్ చంద్రబాబు పోలిస్తే ఎవరు బెటర్ కనిపిస్తా ఉన్నారు? ఇద్దరు సమర్థులే, ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. అంటే పద్ధతులు ఆయన పద్ధతి ఏంటి, ఆయన పద్ధతి ఏంటి? ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. ఏపీలో ఎలా ఉంది సార్ పరిపాలన? ఇక్కడ అంటే వెసులుబాటు ఉంది, రెడీమేడ్ రాజధాని ఉంది, అక్కడ పరిస్థితి ఎలా? ఏపీలో స్ట్రగుల్ అవుతున్నాడు. ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రం వైపు నుంచి రాదని తేల్చి చెప్పారు సార్. మీకేమనిపిస్తుంది, ప్రత్యేక హోదా అవసరమా లేదు? నాకు ఐడియా లేదు. అవసరం ఉందా సార్ ఏపీకి కావాల్సిన అవసరం? దాని ఆదాయ వనరులు తెలుసు మీకు, దాని కెపాసిటీ తెలుసు, 13 జిల్లాల కెపాసిటీ. కొంత సపోర్ట్ కావాలి, ఎడిషనల్ సపోర్ట్. అంటే ప్యాకేజీ ఇస్తా ఉన్నారు, సరిపోద్దా సార్ ప్యాకేజీ? ప్యాకేజీ ఎంత ప్యాకేజీ ఇస్తారు దాన్ని బట్టి ఉంటుంది. ప్యాకేజీ అని అంటే ఒక్క పదం అది చాలదు కదా. ఆ ప్యాకేజీలో ఎంత ఇస్తారు, సఫిషియెంట్ అమౌంట్ ఇస్తే సరిపోతుంది. సో జగన్ కూడా చూస్తూ ఉన్నారు కదా మీరు, ప్రతిపక్ష నేతగా ఆయన సమర్థవంతంగా పనిచేయగలుగుతాను అనుకుంటున్నారు? నేను కామెంట్ చేయటం మర్యాద కాదు. అంటే నో కామెంటే సార్? కామెంట్ చేయరు? నో కామెంట్. నో కామెంటే కామెంట్ రిజర్వ్ చేసుకుంటున్నారండి. అదే అంటే మీరు చూశారు ప్రతిపక్షం 10 ఏళ్ళు, 2004 వరకు, 94 నుంచి మీరు డి అంటే డి అన్నారు. రాజశేఖర రెడ్డితో మీరు అంతా ఉండి ఆ స్థాయిలో చేయగలుగుతున్నారు అనుకుంటున్నారు ఆయన? నేనంత కంపేర్ చేసి చూడలేదు. చిన్న సలహా అడిగితే జగన్ ఏం చెప్తారు సార్? ప్రతిపక్ష నేతగా ఒక చిన్న సలహా ఏమంటే ఒకే ఒక సలహా. బాగా కష్టపడి పనిచేసి పైకి రండి నేను చెబుతాను. అంటే ఇప్పుడు కష్టపడలేదు, ఇంకా ఎక్కువ కావాలి. బాగా కష్టపడి, ఇంకా కష్టపడి. ఇది రోసయ్య గారితో ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రిగా తాను ఎదుర్కొన్న ఒత్తిడిని కూడా ఆయన చెప్పగలిగారు. అయితే సహజంగానే రోసయ్య గారు చెప్పినట్టు ఎక్కడ ఆయన దొరకరు. అలాగే ఈరోజు జరిగిన ఈ ఇంటర్వ్యూలో కూడా దొరకకుండానే సమాధానం చెప్పారు. ఇక 84 వయసులో పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. వయసు పర్మిట్ చేయదు కాబట్టి
తను ఈ జీవితాన్ని ఇలాగే గలుపుతాను, ఈ 84 ఏళ్ల వయసు అనే పార్టీలో ప్రస్తుతం తను కొనసాగుతానని చెప్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. వచ్చే వారం మరొక అతిథితోటి మరొక ఫేస్ టు ఫేస్ లో మళ్ళీ కలుసుకుందాం.